హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో శేఖర్ భాష ఉన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఇష్యూ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. బట్ జస్ట్ కొద్దిసేపటి కిందటే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారనేది న్యూస్ వింటున్నాం. బట్ ఒకసారి ఈ విషయం గురించి ఆర్జీ శేఖర్ భాషని అడుగుదాం. హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో బాధాకరమైన అంశం అని చెప్పొచ్చు. జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీని మీద మీరు ఏమైనా చెప్తారా? అంటే చేసిన ఇమీడియట్గా బెయిల్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నాకు ఇంకా మొత్తం డీటెయిల్స్ ఏం తెలియదు. నాకు బయట తెలుస్తున్నది అంటే ఇంతకుముందు మనం చూస్తున్నట్టుగా ఇది ఎక్స్టార్షన్ కోసమో లేకపోతే దానికోసం జరుగుతున్న ఇష్యూ కాదు. సో అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, మంచి కొరియోగ్రాఫరు, సత్ప్రవర్తన కలిగిన అమ్మాయి అని చెప్పి విన్నాను నేను. అండ్ అలాగే జానీ మాస్టర్ గారు కూడా ఆయన గురించి చాలా మంచి టాక్, చాలా కొరియోగ్రాఫర్ సర్కిల్స్లో కూడా ఆయన చాలా మంచి అని అనుకుంటున్నాను. బట్ ఏదో జరిగింది, ఆ విషయం మరి ఇలా ఎంత పెద్దదైంది. నాకు కొంతవరకే ఉంది సమాచారం, బట్ మొత్తం సమాచారం వచ్చాక నేను క్లియర్ కట్గా చెప్తాను. బట్ ఒక డౌట్ అయితే ఏంటంటే, ఇప్పుడు గొడవ అవ్వచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ బెదిరించవచ్చు, ఏదైతే ఆ సెక్షనే పెట్టాలి తప్ప అయిన దానికి కారణానికి మధ్య 376 సెక్షన్ పెట్టడం అనేది 420 కాదు. 420 ఇస్ సంథింగ్ ఎల్స్. 370 506 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. నేను ఎఫ్ఐఆర్ చూశాను. సో 376 అనేది నిజంగా అప్లికబుల్ అవుతుందా కాదా? మిగతా సెక్షన్స్ ఓకే, కొట్టాడు, తిట్టాడు, లేకపోతే బెదిరించాడు, ఇట్లాంటివి ఉంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, చూడమ్మా కంప్లైంట్ రాసేటప్పుడు ఇవన్నీ నిలబడవు, గట్టిగా ఉండాలంటే ఈ సెక్షన్స్ పడాలి అని చెప్పి కొంతసార్లు లాయర్లు లేకపోతే పోలీసులు రాపిస్తారు. సో ఇక్కడ అలాంటి కోణం ఏమన్నా ఉందా, వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా, లేకపోతే నిజంగా జరిగిందా అనేది మనం చూడాలి. సో కానీ 7 years నుంచి ఉంటూ ఇప్పుడే అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తుంది అనేది కూడా దీని వెనకాల చాలా పెద్ద హస్తం ఉంది, చాలా వేరే వ్యక్తులు ఉన్నారని కూడా అంటున్నారు. బట్ ఇంత ఉందని నేను అనుకోవట్లేదు. నాకు తెలుస్తున్నది ఏంటంటే, ఇది మనం మీడియాలో ఎక్కువ స్పెక్యులేట్ చేస్తున్నాము. కానీ నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. ఇప్పుడు జనసేన పార్టీలో చేస్తున్నారు కాబట్టి, అండ్ అలాగే అవతల వైఎస్ఆర్ వాళ్ళు ఏమైనా టార్గెట్ చేస్తున్నారా, ఇలాంటి రకరకాల రూమర్స్ సర్ఫేస్ అయినాయి. నాకు ఒక సెకండ్ అలాగే అనిపించింది, కానీ నాకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాంటిది ఏమీ లేదు. సో ఇది మేబీ ఆవిడకి సంబంధించి కొన్ని విషయాలు, లైక్ డ్యాన్స్ మాస్టర్గా చేయడానికి కార్డు తీసుకోవడం, ఇట్లాంటి వాటిలో ఏదో అడ్డంకులు ఎదురైనాయి. దానికి ఏమన్నా ఈయన సైడ్ నుంచి కుదరలేదా, ఇలాంటివి ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ కారణాలు ఏదైనా ఈ 376 అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. మామూలు వేరే సెక్షన్లు కాకుండా ఇది పెట్టారంటే ప్రూఫ్ చేయడానికి చాలా కష్టం కూడా అవుతుంది. వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు మనకు తెలియదు. అండ్ అలాగే ఇంకా ప్రస్తుతానికైతే నా దగ్గర మొత్తం సమాచారం లేదు. లేకుండా నేను ఒక పక్షం తీసుకొని మాట్లాడాను. వాళ్ళు నాకు తెలుస్తున్నైతే ఇద్దరు మంచి పేరున్న వాళ్ళే, ఆ అమ్మాయి కూడా ఆయన కూడా. కొన్నిసార్లు మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే ఎవరన్నా సరే వేరే లాభం తీసుకోవడం కోసం దాన్ని పెద్దది చేసే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టమ్మా నేను చూసుకుంటాను అనేవాళ్ళు, లేకపోతే లేదమ్మా ఈ సెక్షన్ పడితే ఈ సెక్షన్ పెట్టించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు పెట్టిన దాఖలా లేదు. మనం ఇంతకుముందు చూసిన కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇదే పనిగా చేస్తున్నారు. ఇంతకుముందు ఇదే పనిగా కేసులు పెట్టి డబ్బులు కొట్టడం అనేది. బట్ ఈ అమ్మాయి ఎక్కడ మనకు అలాంటి అంటే బాగున్నప్పుడు ఒకలాగా, ఇద్దరికి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒకలాగా, ఇష్యూ వచ్చినప్పుడే ఇప్పుడే ఎందుకు వచ్చి కేసు పెట్టారు, ఇంతకు ముందు ఎందుకు కేసు పెట్టలేదని కూడా డౌట్. పెట్టారా, పెట్టించారా అనేది. ఎందుకంటే ఆ అమ్మాయి మనస్తత్వానికి, ఆ అమ్మాయికి ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయలేదు. చిన్నపిల్ల, 21 years అమ్మాయి. అదిగాక 0 FIR కూడా బుక్ చేసిన ఫోన్ కాల్లో రిటర్న్ కంప్లైంట్. తను వచ్చి స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వలేదని కూడా అంటున్నారు. బట్ చేసిన తర్వాత ప్రెషర్స్ వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే పెద్ద సెక్షన్ కాబట్టి ఆ సెక్షన్కి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. కానీ ఒక నేషనల్ అవార్డు విన్నరు, కొన్ని పెద్ద స్టార్లతో చాలా ఒక 100 సినిమాలో కొరియోగ్రాఫర్గా, చిన్న సినిమాలతో సహా చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేశారు. బట్ ఇలాంటి ఒక ఇష్యూ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద మచ్చగా భావించవచ్చా ఇండస్ట్రీలో? ఇంతకుముందు చాలా ఉన్నాయి. బట్ నాకు అదే అనిపిస్తుంది, అంటే సెక్షన్స్ని మిస్యూజ్ చేయడం అనేది ఒకటి. బట్ ఈ అమ్మాయి విషయంలో మాత్రం పెట్టిందా, పెట్టించారా అనేది నాకు
ఒకవేళ జానీ మాస్టర్ది తప్పు లేదు, అవతల వాళ్ళదే తప్పు ఉంది, అది ఇదని ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో 10-15 రోజుల్లో ఎప్పుడైతే మనకు రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాస్టర్ది తప్పు లేదంటే శేఖర్ భాష స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఎప్పుడు న్యాయం వైపు నిలబడాలి అనుకునే వ్యక్తిగా అడుగుతున్నాం. తప్పు అంటే ఇప్పుడు చాలా ఉంటాయండి. తప్పు అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సెక్షన్ వైజ్ మాట్లాడాలి. ఇప్పుడు 506 ఓకే, ఆమెను బెదిరించుంటారా అనుకుందాం. సపోజ్ ఆమె దగ్గర ఏదైనా కాల్ రికార్డో లేకపోతే ఉందనుకోండి, నువ్వు ఎలా చేస్తావు, నాకు అతను శత్రువు, ఆయన దాంట్లో నువ్వు ఎలా చేస్తావు నాకు ఇష్టం లేదు, నాకు నువ్వు చేయడం, అయినా నువ్వు ఎలా చేస్తావు చూస్తాను అన్నాడు అనుకో, అది 376 కింద కదా, అది 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అలాంటిది. సో అది తప్పని మీరు అనుకుంటే ఆ తప్పు వేరే. ప్రూఫ్స్ నిలబడతాయా? మనకి నిజంగా తెలియదు, నిజంగా ఏమున్నాయో ప్రూఫ్స్ తెలియదు. నేను అనేది ఏంటంటే ఏ తప్పు అయితే ఆ సెక్షనే పెట్టు, అది కాకుండా పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా పాయింట్. వాళ్ళ దగ్గర ఉండే 2-3 సెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఏదన్నా ఏదో వాయిస్ రికార్డులో లేకపోతే చాట్లో ఏవో ఉండొచ్చు. దాంట్లో నువ్వు అక్కడ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆయన ఏదైనా చెప్పున్నారో లేదో నాకు తెలియదు. ఒకటి ఇలాంటివి పెట్టుకొని దానివల్ల ఇది జరిగింది 376 అంటే ఆల్మోస్ట్ రేప్ టైప్స్లో జరిగింది అనేది కరెక్ట్ కాదు. బట్ ఏం జరిగిందో మనకు నిజంగా తెలియదు. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చెప్తాను ప్రస్తుతానికైతే అంతే. కానీ చాలామంది యూట్యూబ్లోకి వచ్చేసి మాస్టర్ ఇలా తప్పు చేసి, ఆ అమ్మాయి ఇలా తప్పు అంటే ఇలాంటి అన్ని స్పెక్యులేషన్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. నేను చెప్పేది అదే, ఆయన ఆవిడ ఇద్దరు నాకు తెలిసి మంచి మంచి క్లీన్ క్యారెక్టర్స్. నాకు అంటే సినిమాల్లో రూమర్స్ మనం సహజమే వింటుంటాం, బట్ వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళ చెడు కోరుకునే టైప్ కాదని నేను విన్నాను. సో ఒకళ్ళ గురించి నేను చెడుగా మాట్లాడలేను, క్లియర్ కట్గా ఇద్దరు నాకు మంచి వాళ్ళని అనేది నేను విన్నాను. బట్ ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మేబీ అంటే జానీ మాస్టర్ ఇక తన లైఫ్లో వద్దు అనుకోని ఉండొచ్చు. ఆయనకి అది వేరే రకంగా కమ్యూనికేట్ చేసినప్పుడు మరి ఎవరన్నా మధ్యలో ఉండి ఇది మనల్ని ఎలా చేస్తారని చెప్పి వాళ్ళేమన్నా ట్రిగర్ చేశారా, లేకపోతే ఆ అమ్మాయి సైడ్ నుంచి ఎవరన్నా సరే ట్రిగర్ చేశారా అనేది నా పాయింట్. మళ్ళీ అదే చెప్తున్నాను, చేసి పెట్టారా, పెట్టించారు. లావణ్య రాజుతో ఇష్యూ ఎంతవరకు వచ్చింది భయ్య? ఏమన్నా కేసు బెయిల్ వచ్చింది, ఇంకా కేసులు ఎప్పుడో వస్తాయి, సంవత్సరాలు పడుతుంది. అది నిరూపణ అవ్వచ్చు అంటే లావణ్య చేసిన ఈ ఫేక్ అలిగేషన్స్ ఏదైతే మీరు అంటున్నారో అవన్నీ మనకు రుజువు అవుతాయా కోర్టులలో? నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా సమస్య లేదు. ఫర్దర్గా ఇలాంటి ఇష్యూలు అప్పుడు మీరు నిలబడతారా? ఒక ఇండస్ట్రీ కానీ బయట వ్యక్తులకు కానీ ఇలాంటి ఏదైనా అలిగేషన్ జరిగింది అంటున్నాను. ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఒకవేళ ఏదైనా బెదిరించున్నారో లేకపోతే తిట్టారో లేకపోతే వద్దని చెప్పారో ఇట్లాంటివి ఏదైనా జరిగితే ఆ తప్పుగానే చూడాలి తప్ప ప్రతిదానికి 376 అనేది. అంటే ఆర్జే శేఖర్ భాష స్టాండ్ ఓన్లీ రాస్తారున్ సెలబ్రిటీ లేదంటే ఒక పెద్ద ఇష్యూ కాబట్టి మీరు స్టాండ్ చేశారా? ఫర్దర్గా ఎవరన్నా ఇలా అన్యాయానికి గురయ్యి ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా మిస్యూజ్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఇప్పుడు కొన్ని పోలీసుల్లో ఎలా ఉంటుందంటే, సరే ఏదో బెదిరించాడు లేకపోతే ఏదో 4 తిట్లు తిట్టాడు అంటే చూడమ్మా దీనికి మనం ఏం చేయలేం, మహా అయితే నోటీస్ ఇవ్వగలం, అంతకుమించి అరెస్ట్ చేసే రేంజ్ ఉండాలంటే 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్ ఏమన్నా పెట్టాలి. అలాంటప్పుడు ఈ 376లో లేకపోతే ఇలాంటివన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా జరిగే ప్రాక్టీస్ ఇది చాలా చోట్ల. అంటే వీళ్ళు చేశారని నేను చెప్పను, నాకు తెలియదు కాబట్టి. బట్ కొన్ని పోలీస్ స్టేషన్స్లో లేకపోతే కొంతమంది లాయర్లు రాసేటప్పుడు లేదు ఇలా రాయుడు ఇక్కడ ఇట్లా కొట్టాడు, ఇలా తిట్టాడు, లేకపోతే కులం పేరుతో దూషించాడు, లేకపోతే మహిళని కించపరిచాడు, ఇవన్నీ రాస్తేనే నీకు నిలబడతాయి అని చెప్పి పెట్టించే ఉంటాయి. అండ్ అలాగే ఈ సెక్షన్స్ కూడా అబార్షన్ చేయించాడు, రేప్ చేశాడు, ఇలాంటివి పెట్టడం వల్ల మీకు ఎట్లా ఉంటుందంటే అన్యాయానికి గురైన మగవాళ్ళకి కానీ అండగా ఆర్జే శేఖర్ భాష నిలబడతాడు అనేది కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు ఫర్దర్గా? ఇక్కడ నాకు క్లియర్ కట్గా నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఈ అమ్మాయి ఆయన దగ్గర నుంచి డబ్బులో లేకపోతే ఇంకోటో ఏదో ఆశిస్తున్నట్టు నాకు ఇంకా అనిపించట్లా. నాకు అటువంటి ప్రూఫ్స్ ఇప్పుడు దాకా ఏమీ దొరకల. కాబట్టి ఈ సెక్షన్ పెట్టింది ఆయన నుంచి తప్పించుకోవడానిక, ఆయన తన లైఫ్లో ఇంకా రాకుండా ఉండడానిక అనేది ఒక కోణం. ఇప్పుడు ఎవరికైనా సరే నా లైఫ్లో నువ్వు వద్దు అంటే వద్దు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. ఇప్పుడు రాస్తున్నా సరే నాకు నువ్వు వద్దు అనుకున్నప్పుడు వద్దు, ఈ అమ్మాయి అయినా సరే నాకు జానీ మాస్టర్ వద్దు అంటే వద్దు. సో లేదు నాకు నువ్వే కావాలి బలవంతంగా అంటే పెట్టుకునేది ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా లేదనేదే నా ఉద్దేశం. సో ఆవిడ ఒకవేళ కనుక ఈ కేసులో జానీ మాస్టర్ నాకు ఇంకా జీవితంలో వద్దు, నేను చేసే ప్రాజెక్ట్స్లో ఆయన దూరొద్దు అనే ఉద్దేశంతో ఆవిడ తప్పించుకోవడానికి ఎవరన్నా ఆశ్రయిస్తే
వాళ్ళు ఏదైనా 2-3 సార్లు మధ్యవర్తిత్వం చేసి అది జరగకపోతే ఇంకా ఫైనల్గా ఈ రిసార్ట్ని ఆశ్రయించారు. ఆ రిసార్ట్ ఆశ్రయించినప్పుడు కూడా ఇంత పెద్ద సెక్షన్ పెట్టడం అనేది నాకు సాక్ష్యాలు లేకపోతే ఊరికే హైప్ కోసమో లేకపోతే ఆయన ఇరికించడం కోసం పెట్టడం అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా నాకు నేను విన్నది ఇండస్ట్రీలో ఇద్దరికి మంచి పేరు ఉంది. ఇద్దరు కూడా మేబీ ఎవరు తప్పు చేసినా సర్దుకోవాలనేదే నా ఉద్దేశం. బట్ సెక్షన్లు తప్పు పెట్టించింది ఎవరు, ఒకవేళ తప్పు పెడితే అనేది చూడాలి. అంటే ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కూడా జానీ మాస్టర్కి పాజిటివ్గా అంటే ఇది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఖచ్చితంగా కోర్టులే తీర్పులు చెప్తాయి. జానీ మాస్టర్ కూడా కొంచెం ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది. మీరు చెప్పినట్టు అంటే కాంప్రమైజ్ కూడా కాంప్రమైజ్ గురించి పక్కన పెడితే ఈవిడ కనుక అంటే ఇంతకుముందు మనం చూస్తున్న కేసుల్లో ఎవరైతే రాజ్ తరుణ్ కావచ్చు, అంతకుముందు నేను చూసిన ఇంకో కేసు కావచ్చు, ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారంటే జస్ట్ ఇందాకే దీని వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఖచ్చితంగా అవన్నీ బయటికి తీస్తాము, ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, తప్పెవరిది రైట్ ఎవరిది అనేది ఖచ్చితంగా కొంచెం సమయాన్ని పాటించాలన్నారు. ఉన్నారా లేకపోతే వచ్చారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు ఏదో గొడవ జరిగింది, నా శత్రువులందరూ మీకు సపోర్ట్ చేస్తారు, మీ శత్రువులందరూ నాకు సపోర్ట్ చేస్తారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కానీ వాళ్ళే ముందుగా వచ్చి మన ఇద్దరికి మధ్య ఇట్లా గొడవ పెట్టారా అనేది కూడా మనం ఆలోచించాలి. అది జరిగిందా లేదా అనేది.